2024 ఏడాది బీఆర్ఎస్ కు గడ్డు కాలం మిగిల్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో పోయిన చోటే వెతుక్కునే పనిలో పడ్డారు గులాబీ లీడర్. పడిలేచిన కెరటంలా కేసీఆర్ దళం అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరుబాట పట్టారు నేతలు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. రేవంత్ సర్కార్పై ఎప్పటికప్పుడు సమర భేరీ మోగించింది. రైతు సమస్యలపై హరీష్ రావు, భూ నిర్వాసితులకు అండగా కేటీఆర్, బీసీల హక్కుల కోసం కవిత, విద్యార్థుల కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోరాటం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది కేసీఆర్ సైన్యం. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. సమస్య ఏదైనా ప్రజాపక్షమే వహిస్తూ ముందడుగు వేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. హైడ్రా కూల్చివేతల్లోనూ పేదల పక్షం, లగచర్ల విషయంలోనూ రైతుల పక్షంగా నిలిచారు. రాబోయే రోజుల్లో స్పీడ్ పెంచుతామంటున్నారు గులాబీ దళం. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీఆర్ఎస్ పార్టీ కాస్త స్పీడ్ పెంచినట్టుగా అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటి వరకు చేసినటువంటి పోరాటం ఒక లెక్క, ఇక ముందు జరగబోయేటువంటి పోరాటం ఒక లెక్కలా ఉంది వాళ్ళ స్పీడ్ చూస్తూ ఉంటే. సో ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో అధికారంలోకి ఉన్న తర్వాత ఈసారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలం ప్రతిపక్ష పాత్రలో బీఆర్ఎస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే రిజల్ట్ వస్తుందని చెప్పేసి పార్టీ నేతలు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2024 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఆ పార్టీకి రాలేదు. దీంతో ఆ పార్టీలో ఒక సీటు కూడా రాలేదని కొన్ని రోజులు కూడా ఒక బాధలో ఉన్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ పడిలేచిన కిరటంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, ముఖ్యంగా ప్రజా సమస్యలపై పోరాటాలు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు చేస్తున్న పోరాటం కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీ నేతలు ప్రజలతో ఎప్పటికప్పుడు కూడా మమేకమవుతూ పార్టీని అయితే నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క సమస్యను కూడా, ప్రతి సమస్యపై కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే స్పందిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పాత్రనైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పోషిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలపై ముఖ్యంగా కేటీఆర్, మనం చూసుకున్నట్టయితే లగ్జర్ల అంశం ఏదైతే ఉందో ఇట్లాంటి ఘటనలపై ముఖ్యంగా ఎప్పటికప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ వస్తూ ఉన్నారు. రైతు సమస్యలపై హరీష్ రావు, ఎక్కడ రైతులకు సమస్యలు ఉన్నా కూడా హరీష్ రావు వెంటనే అక్కడికి వెళ్ళి బాధితులతో మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా అక్కడికి వెళ్ళి ప్రజల పక్షాన ముఖ్యంగా ఏదైతే ధర్నాలు చేయడం కావచ్చు, ఇట్లాంటి వాటిలో హరీష్ రావు రైతుల పక్షాన ఉంటున్నారు. ముఖ్యంగా విద్యార్థుల సమస్యల విషయంలో, గురుకులాలో ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందుండి పార్టీని అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీసీల సమస్యల విషయానికి వచ్చినట్టయితే బీసీల సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇతర కవులు, కళాకారులు, తెలంగాణ అస్తిత్వంపై దాడి అని చెప్పేసి కూడా దీనిపై ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్లోగన్ ఎంచుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ప్రతిపక్ష పాత్రలో ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అయితే 2024 మొదటి నుంచి కూడా, అంటే అధికారం కోల్పోయిన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే అధికారం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటున్నాము అనే ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. కేడర్కు ఎప్పటికప్పుడు కూడా ఒక ధైర్యం అయితే ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే అధికారము. ఎందుకంటే ఇప్పటికే మనం గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసాము. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ పాలన చూసాము. ఇప్పుడు ఏడాది పాలనలోనే కాంగ్రెస్ వైఫల్యాలు మనకు కనిపిస్తున్నాయి, కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలకైతే, కేడర్కి అయితే ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన కూడా బీఆర్ఎస్ మిగతా ఎమ్మెల్యేలు మారకుండా అయితే కట్టడి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లోకి వెళ్ళినా కూడా ఇప్పటికే ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అయితే పార్టీ నేతల్లో అయితే ఒక ఆలోచన అయితే అధిష్టానం అయితే రేకెత్తించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఇక పార్టీ ఫిరాయింపులు కూడా ఉండవు అన్న ధీమాకైతే వచ్చినట్టయితే బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతి విషయం ఇటు లగచర్ల అంశం కావచ్చు, ఇటు హాస్టల్ ఫుడ్ పాయిజన్ అంశం కావచ్చు, అదేవిధంగా రైతుల సమస్య కావచ్చు, విద్యార్థుల సమస్య కావచ్చు, గ్రూప్ 1 విద్యార్థుల సమస్య కావచ్చు, కానిస్టేబుల్ సమస్య కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఇటు బాధితుల పక్షాన కావచ్చు, ఇటు ఎవరైతే నిరసన చేస్తూ ఉన్నారో ప్రజల పక్షాన కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉంటూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు కూడా పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలపై అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేసులు పెట్టినా కూడా, జైల్లో వేసినా కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన పోరాడతాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, అన్నీ కూడా అమలు చేసేంత వరకు ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.